పార్టీలు ఉన్నాయి. 20% ఓట్స్ ఏవైతే ఉన్నాయో, దళితుల ఓట్లు ఉన్నాయో, అవి ఎవరికైతే ఎటువైపు అయితే మొగ్గు చూపిస్తారో ఆటోమేటిక్గా ఆ పార్టీ గెలుస్తుంది. అది అందరికీ తెలిసిన స్ట్రాటజీ, అందరికి తెలిసిన విషయం. కానీ ఇక్కడ ఈయనేంటంటే 20% మాకు అవసరం లేదు, దళితుల ఓట్లు మాకు అవసరం లేదు అంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమీ మాట్లాడట్లా, ఇప్పటికీ మాట్లాడట్లా. అసెంబ్లీలో తీర్మానం చేసింది ఆయనే, ఆయన స్పీచ్ ఇచ్చింది ఆయనే, దళితుల పక్షపాత అన్నట్టుగా చెప్పింది ఆయనే. ఇప్పుడైతే ఆయన మౌనంగా ఉన్నాడు. ఈ మౌనానికి కారణం ఏంటి అంటే బీజేపీతో కలిసి ఉన్నంత మాత్రం చేత బీజేపీ వాళ్ళు వద్దంటున్నారా, లేక బీజేపీ వాళ్ళతోటి అట్లాగూ మాట్లాడితే ఈయనకి రావాల్సిన రాయితీలు లేకపోతే ఈయన మీద ఉన్న ఏవైతే కేసులు ఉన్నాయో అవన్నీ వాళ్ళు మాఫీ చేస్తారా? ఏం అర్థం కావట్లా. ఈయన రఘురామకృష్ణరాజు గారి మాట పూర్తిగా వింటున్నారా? అది తెలియదు. పవన్ కళ్యాణ్ గారు అయితే మనకు తెలుసు కదా, ఆయన అసలు ఏది మాట్లాడట్లేదు. ఆయన ఎప్పుడు మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, ఎక్కడ మాట్లాడతాడో ఎవరికి ఏమీ తెలియదు. ఈ విషయాల్లో అసలు ఆయన జోక్యం తీసుకోలేదు, ఇంతవరకు మాట్లాడలేదు కూడా. కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు